ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. మీరు ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్ చేయాలనుకుంటున్నారా? ఈ డేటా ఎంట్రీ రోల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అలాగే రెస్పాన్సిబిలిటీ క్లీన్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ లో చూడండి, పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చూసుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ లో చూస్తే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ ఏదైతే మీకు హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ పాయింట్స్ ఇవ్వండి గైస్. మీరు కనుక హైప్ పాయింట్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది మన వీడియోతో ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే మీకు నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడు దీన్ని మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీన్ని మీకు ఏం వర్క్ చేయాలి, దీనిలో మీకు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, లేదు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చా, దీనిలో మేల్ అలాగే ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చా, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మరింత ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ తేవడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, సమ్వేర్ కంపెనీ నుంచి అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. డేటా ఎంట్రీ క్లర్క్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇండియాలో మీరు ఎక్కడి నుంచన్నా ఈ జాబ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఒకసారి అయితే తెలుసుకుందాం క్వాలిఫికేషన్ డీటెయిల్స్, రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఎలా అప్లై చేయాలని కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి రెస్పాన్సిబిలిటీ అయితే తెలుసుకుందాం, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, డేటా యాక్యురసీగా సిస్టంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన డేటాను మీరు క్లియర్గా అలాగే వెరిఫై చేయాల్సి ఉంటుంది. రికార్డ్స్ని మీరు ఆర్గనైజ్ చేసి మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. టీమ్ ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అవుతూ టీమ్కి వర్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఒకసారి దీనికి క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. 2 years ప్లస్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే డేటా ఎంట్రీ అలాగే అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అలాగే సిమిలర్ రోల్కి సంబంధించిన జాబ్ ఎవరైనా చేస్తుంటే ఎక్స్పీరియన్స్గా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక మీరు చూడొచ్చు, హై టైపింగ్ స్పీడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. 50 words per minute అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్సలెంట్ యాక్యురసీ కూడా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్సెల్, గూగుల్ షీట్ బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది. కంఫర్టబుల్ వర్కింగ్ ఫుల్ యూఎస్ టైమ్ జోన్స్కి అయితే సంబంధించిన టైమింగ్స్ అయితే ఉంటుంది. దీన్ని మీరు వర్క్ చేయాలంటే ఫ్రెండ్స్. ఓకేనా, ఇక మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ జాబ్ అయితే మీకు ఫుల్ టైం రోల్ అయితే ఈ జాబ్ అయితే మీరు చేసుకోవచ్చు. పార్ట్ టైంగా అయితే చేయడానికి కాదు, ఫుల్ టైం రోల్గా ఎవరైతే ఈ జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళు అయితే ఈ జాబ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ నోట్ అయితే ఒకసారి తెలుసుకుందాం. ఈ జాబ్ పోస్ట్లో మీకు ఫ్రెషర్స్ అని ఎక్కడ కూడా డైరెక్ట్గా మెన్షన్ అయితే చేయలేదు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి. సపోజ్ మీరు ఫ్రెషర్స్ అయితే టైపింగ్ స్పీడ్ ఇలా మీకు స్పీడ్ 50 words per minute కనుక ఉన్నట్లయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో మీ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ మీ లక్ బాగుంటే ఫ్రెషర్స్ కూడా వాళ్ళు జాబ్ చేసుకునే ఛాన్స్ అయితే దొరకచ్చు. ఓకేనా, కానీ మోస్ట్లీ ఇది మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా సీరియస్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ చూస్తున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆప్షన్ ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు మీరు డీటెయిల్స్ కేర్ఫుల్గా చెక్ చేసి ప్రొసీడ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, డీటెయిల్స్ అయితే ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ పెయిడ్ 2x మంత్లీ గాయస్. అంటే 2x అంటే మీకు మంత్లీ 2 times మీకు దీనిలో పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఇక్కడ మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్లో అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. వన్స్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు సిటీ రెసిడెన్సీ కనిపిస్తుంది కదా, మీరు రెసిడెన్సీ ఎంటర్ చేయండి. కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, మీ ఫుల్ అడ్రస్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే మ్యాండేటరీ. ఇక్కడ మీకు ఏదైతే స్టార్ కనిపిస్తుంది కదా, స్టార్ ఉంటే మీకు మ్యాండేటరీ ఫ్రెండ్స్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అగ్రి మీద క్లిక్ చేయండి. సబ్మిట్ యువర్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లయింగ్ అని రావడం జరుగుతుంది గాయస్. దీనిలో కనుక మీరు సెలెక్ట్ అవుతే 7 to 15 days అయితే టైం అయితే తీసుకుంటుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ మెయిల్లో మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఏం ప్రాసెస్ ఉంటుంది ఏమని కూడా మీకు క్లియర్ కట్గా గాయస్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మాత్రమే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది గాయస్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.